అలాంటివి అయితే నాకు అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే అసెంబ్లీ ముఖం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నా పేరు విజయప్రసాద్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది ఫస్ట్ టైం అసెంబ్లీ హాల్లో అడుగుపెట్టడం జరిగింది. అయితే నేను రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజు కూడా నేను ఊహించలేదు. నేను వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా 18 రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించి కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పించి వ్యాపారం చేసుకుంటున్నటువంటి తరుణంలో విశాఖపట్నంలో డీలిమిటేషన్ ద్వారా కొత్తగా వచ్చినటువంటి ఈ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డిఎస్ గారు, సోనియా మేడం ఆధ్వర్యంలో నాకు యొక్క బహుత్తరమైనటువంటి అవకాశం నాకు దక్కింది. దాన్ని సద్వినియోగపరుచుకొని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు, విశాఖపట్నం ప్రజలు ఏదైతే ఆశించారో, ఏ ఆశయంతో అయితే నన్ను ఎన్నుకున్నారో అది నెరవేర్చి వారి యొక్క రుణం తీర్చుకుంటానని అసెంబ్లీలో అడుగు పెట్టడం అన్నది అది అరుదుగా వచ్చినటువంటి అవకాశం. అంటే మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో ఉన్నవారు కనీసం అసెంబ్లీని కూడా చూడకుండా ఎలా ఉండగలిగారు ఇన్ని రోజులు? కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీద పెట్టడం వల్ల నేను ఇటువైపు చూడలేకపోయాను, అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదండి. ఓకే, నేను మళ్ళీ అందరి కామన్ క్వశ్చన్ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడదాం. ఈ ఖద్దర్ ఎమ్మెల్యే అయ్యారు కనుక వేస్తున్నారా, లేదా ఇలా ఉంటే తప్ప సెక్యూరిటీ గుర్తుపట్టరని వేస్తున్నారా? ఏంటి ప్రాబ్లం ఖద్దర్తో? నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి, రాయచూటి కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ Z24 hours ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ద పీపుల్ హియర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి అది ఒక దానికోసమో దీనికోసమో రాలేదండి. వి చూస్ దిస్ ఫీల్డ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫీల్డ్. మామూలుగా ఎట్లయితే ఉద్యోగానికి ఎట్లా పోవాలి, ఆ డ్రీమ్ లో ఎట్లుంటారో ఆ టైప్ లో కూడా మేము కూడా ఎంతో వర్కౌట్ చేసి ఈ ఫీల్డ్ లో వస్తే ఏదో చేయాలా, పబ్లిక్ కోసం ఏదైనా చేయగలము అంటే ఈ పాలిటిక్స్ లోనే చేయగలుగుతామన్న దృఢ సంకల్పంతో వచ్చిన వాళ్ళమండి. డ్రెస్ కోడ్ లేకపోతే ఫ్యాషన్ కోసమో మీరు అన్నట్లు గన్ మెన్స్ కోసమో ఇటువంటి దానికోసం అయితే మేము రాలేదు. We are really fighting of the related public issues. First of all, we are focusing of our constituency thing, and later on slowly we get into used to we study the things like Mr. Revanth Reddy told about a lot of things we need to study and all things. We are trying to go through all the books and all things, the constitution books and all. Later on we try to exploit more on the state related issues which is useful for the public. కానీ మీరు ప్రొఫెషనల్ గా తీసుకుంటున్నారు. ప్రొఫెషనల్ లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా సర్వీస్ చేయాల్సిందే ప్రజలకు. మీరు ఎలా మిక్స్ చేస్తారు రెండింటిని? సర్వీస్ లేకుండా ఉంటేనే ప్రజలు ఎవరు గుర్తించారండి. నేను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాను అమెరికాలో. 2004 లో మా ఫాదర్ కంటెస్ట్ చేసినప్పుడు ఐ కేమ్ టు ఇండియా అండ్ అప్పటి నుంచి ఇక్కడే కంటిన్యూగా ఉంటున్నాను. అంటే పబ్లిక్ లో ఎక్కువ వర్కౌట్ చేయడం బట్టి నాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అవకాశం వచ్చింది. తర్వాత నేను మేలో లాస్ట్ 2008 మేలో 600 kilometers డిస్ట్రిక్ట్ వైపు అంతా పాదయాత్ర చేసి వి అబ్జర్వ్ ద థింగ్స్ వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ వీ నీడ్ ఫర్ ద పబ్లిక్ అన్న దానిపైన బాగా స్టడీ చేయగలిగినాము. ఆ పాదయాత్ర చేసిన తర్వాత కూడా కంటిన్యూస్ గా కూడా పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉండడం బట్టే డీలిమిటేషన్ లో రాయచూట్ అయినా గానీ కాన్స్టిట్యున్సీలో మిస్టర్ రాజశేఖర రెడ్డి సార్ గేవ్ ఆపర్చునిటీ. బట్ మోర్ ఓవర్ వి ట్రై టు డూ. మీరు ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలండి, పొలిటికల్ ఫీల్డ్ అంటే లాట్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ లో ఒక కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు ఎరాడికేట్ దట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 108 రీసెంట్ గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందేమో కానీ గతంలో ఇంతకు ముందు పబ్లిక్ గానీ ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా దే డోంట్ కాల్ ఫర్ ఎనీవన్, దే విల్ కాల్ ఎ పొలిటీషియన్. పొలిటీషియన్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్ ఆన్ దట్. ఇప్పుడు బోలక్పూర్ ఇన్సిడెంటే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కాల్ చేస్తారు? రాజకీయ నాయకుడిగా ఫోన్ చేస్తారు. మేము ఎక్కడ ఉంటామో ఏమో కూడా చూసుకోం. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ పోయేది మేమే. వీఆర్ సర్వీస్ ఓరియంటెడ్ అండ్ వీ డూ ద సర్వీస్, దట్ ఫార్ వీఆర్ ఇన్ ద పాలిటిక్స్ అండి. మీరు ఈ ప్రచారంలో మీరు ఎలాంటి వ్యూహాన్ని ఎన్నుకున్నారు అండ్ ప్రచారంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? Basic, I thank Z24 hours for giving us this opportunity. I am K. Madhusudan from Guntakal constituency. ప్రజల్లో గత 30 సంవత్సరాలుగా ఐఎమ్ ఫ్రమ్ గుంటకల్ కాన్స్టిట్యుయెన్సీ విచ్ ఈస్ ఆల్మోస్ట్ డెజర్ట్ అవాయిడింగ్ ప్రోగ్రామ్ కూడా అక్కడ జరుగుతోంది. ఇట్ ఈస్ సచ్ ఎ డ్రై ప్లేస్. ఐ హ్యావ్ ఎ షుగర్ ఇండస్ట్రీ ఇన్ నంద్యాల్ విచ్ ఈస్ ఫుల్లీ ఎ వెట్ డ్రివెన్ ప్లేస్. అక్కడ ఉన్న వ్యత్యాసానికి నా నియోజకవర్గంలో మా ఊర్లో ఉన్న వ్యత్యాసాన్ని చూసి తేడాన్ని చూసి చాలా బాధపడేవాడిని. మా నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఒక కెనాల్ తోవాల్సి వచ్చింది. సో దాట్ ఫర్ ఎ వెరీ వెరీ సింపుల్ రీజన్ వాస్ కెప్ట్ పెండింగ్. ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పట్ల చూపిస్తున్న అంత శ్రద్ధను చూసి ఖచ్చితంగా పాలిటిక్స్ లో అయితే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వలన ఖచ్చితంగా దీన్ని సాధించగలము అని చెప్పేసి
even before entering into politics, I could get it sorted out. Before even becoming an MLA, I could get it sorted out with the divine blessings of Dr. Y.S. Rajశేఖర్ Reddy and our local politicians. So with that, I could get some good name in the constituency and ప్రజలు నేను ఏం చెప్పినా గానీ కాస్త మా మీద నమ్మకం పెంచుకున్నారు. అట్లాగే అక్కడ మా కాన్స్టిట్యున్సీలో చాలా ప్లేసెస్ లో ఉపాధి అనేది లేదు, అంటే పీపుల్ ఆర్ వర్క్లెస్. So as an industrialist, I could work out certain programs where we can develop some cottage industry and give large scale employment to the rural and as well to the గృహిణులకు కూడా ఇవ్వగలిగేదానికి ఒక సమగ్రమైన ప్రోగ్రామ్ డెవలప్ చేసి అది పీపుల్ కు వివరించగలిగినాను. So with that, people మా పట్ల ఒక నమ్మకం పెంచుకున్నారు. Now in due course of time, in the next 5 years to come, we will have to implement it. More than anything else, Guntakal sources of drinking water in Anantapur district are very less. Especially out of entire Andhra Pradesh, Hindupur and Guntakal are two regions where drinking water is a very big problem. Hindupur the ippudipude sort out avutundi, Guntakal it's in the process of getting its streamlined. So these three things toti oka pakka pranalikalatoti prajalloki vellinappudu danni nammagaligaru, and that has made me to enter into politics and as well secure a seat more than anything else and win the elections. So in the next 5 years to come, this is what we have.